సౌండ్ వస్తుంది కొత్తగా అంతే సిద్ధి వెనక్కి జరిగితే విశాలంగా అందరూ తీసుకోవచ్చు. వెనక్కి జరగండి, వెనక్కి జరగండి సార్. సార్ ఇక్కడ అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి పాజిటివ్ అనే పదాన్ని కూడా నెగిటివ్గా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కోవిడ్ పాజిటివ్స్ వల్ల. టు బీ అసోసియేటెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ జస్ట్ టు బ్రీఫ్ యూ ఫర్ ఎ మినిట్ అబౌట్ సంఘమిత్ర హాస్పిటల్ అండ్ పర్టికులర్లీ కార్డియాక్ సైన్సెస్ గురించి. ఇంత జంబో టీమ్ ఉండే కార్డియాక్ సైన్సెస్ ఉండే హాస్పిటల్ ప్రకాశం జిల్లాలో లేదు యాక్చువల్లీ. అండ్ టు బిగిన్ విత్ 24/7 కార్డియోథొరాసిక్ సర్జన్ ఎక్కడా లేరు. అండ్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ లైక్ పీడియాట్రిక్ కార్డియాలజీకి సంబంధించి చేసే చాలా అరుదైన ఆపరేషన్స్ అవి ఇక్కడ చేస్తున్నందుకు చాలా గర్వకారణం ఉంది. ఇన్ దిస్ సెంటర్ 6 నెలల పాప దగ్గర నుంచి 90 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళ వరకు కార్డియాక్ సైన్సెస్ సర్వీసెస్ అందిస్తున్నాము. సో ఐఎమ్ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సెంధిల్ గారు కార్డియాక్ సైన్సెస్ గురించి కొంచెం వివరిస్తారు బిఫోర్ పాసింగ్ ఇట్ ఆన్. ఈ సంఘమిత్ర హాస్పిటల్ స్టార్ట్ చేసి 2011లో అప్పుడు ఒక క్యాథ్లా పెట్టుకుని ఓన్లీ యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ స్టార్ట్ చేసాము. తర్వాత స్లోగా కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేసాము. 2015లో ఉండి కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేసాము. అదే ఫస్ట్ ఆంధ్రాలో ఒంగోలు డిస్టిక్లో కార్డియాక్ సర్జరీ చేసేది. సో కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేసిన తర్వాత మనం వచ్చి ఆంధ్ర డివైడ్ అయింది. అప్పుడు 2014లో అప్పుడు పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ పీడియాట్రిక్ కార్డియాలజీ సెటప్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు. అప్పుడు మన దగ్గర ఇక్కడ పిల్లలకు ఏదైనా సర్జరీ చేయాలా, ఏదైనా ప్రాబ్లం ఉండాలి అంటే మెడ్రాస్కో హైదరాబాద్కో పంపించాల్సి ఉండాలి. సో అది చూసుకొని రమేష్ హాస్పిటల్ విజయవాడలో పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ ఫస్ట్ స్టార్ట్ చేశారు 2016లో ఉండి. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ కార్డియాలజీ అన్నీ స్టార్ట్ చేసి అది ఆరోగ్యశ్రీ కూడా కవర్ అవుతున్నది. అది స్టార్ట్ చేసిన ఉండి ఆ టీంలో ఉండి ఇప్పుడు అన్ని రమేష్ హాస్పిటల్లో పీడియాట్రిక్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సర్జరీ మనం ఇప్పుడు చేస్తున్నాము. అది వివరాలు మీకు తెలియజేస్తున్నాను. కార్డియాలజీ అడల్ట్ కార్డియాలజీ కార్డియాక్ సర్జరీ లేకుండా పీడియాట్రిక్ కార్డియాలజీ కార్డియాక్ సర్వీసెస్ ఇప్పుడు మొదలుపెట్టినాము. ఇది లేకుండా ఎలక్ట్రోఫిజియాలజీ అని ఒక సర్వీసెస్ ఉన్నది. ఇప్పుడు హార్ట్ రేటు ఫాస్ట్గా కొడతా ఉన్నది, 200 టైమ్స్ కొడుతున్నది. లేదా హార్ట్ రేటు చాలా తక్కువ 30-40 సార్లు కొట్టే వాళ్ళకు పేస్ మేకర్స్ వేసేది, ఎలక్ట్రోఫిజియాలజికల్ స్టడీస్ చేసేది, అలాంటి సర్వీసెస్ కూడా మనం చేస్తున్నాము. సో కార్డియాక్ సైన్సెస్లో అడల్ట్ పీడియాట్రిక్ ఎలక్ట్రోఫిజియాలజీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్లో చిన్నపిల్లలకు సంబంధించి గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు అట్లాగే ఇన్వేసివ్ చికిత్సలు కూడా చేస్తున్నారు. ఆ సందర్భంగా మరీ చిన్నపిల్లలకి ఇటీవల కాలంలో 10 మందికి వాళ్ళు ఈ గుండె జబ్బుల నుంచి కాపాడారు. ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ వారికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ అట్లాగే అభినందనలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం తరఫున. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లా ప్రధానంగా గ్రామీణ ప్రాంతం. ఒక ఒంగోలు పట్టణం తప్ప మిగతావి మనం పట్టణాలన్నా కూడా వాటన్నిటిలో కూడా మనకు పల్లెటూరు వాతావరణమే కనిపిస్తుంది.
సో అటువంటి నేపథ్యమైనటువంటి ప్రకాశం జిల్లాలో మరి గుండె జబ్బులకు సంబంధించి చక్కటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేటువంటి ఒక ఏర్పాటు ఉండడం చాలా సంతోషం. నేను మొదట ఆశ్చర్యపోయాను, చిన్నపిల్లలకు కూడా ఇంత చక్కగా ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తున్నారా అని. మనం ఒకసారి గతం చూసుకుంటే ఇట్లా చిన్నపిల్లలకి ఏవైనా గుండె జబ్బులు వస్తే మనం చెన్నైకి కానీ లేదా హైదరాబాద్కి కానీ లేకపోతే మనకు ఆంధ్రాలో నెక్స్ట్ దగ్గర విజయవాడ లాంటి నగరాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండే. అట్లాంటిది మరి ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి ముఖ్యంగా చాలా క్రిటికల్ డిసీజ్ అయినటువంటి హార్ట్ డిసీజెస్కి ఇక్కడ మెరుగైనటువంటి వైద్యం అందించడం అనేది మనందరం సంతోషించదగ్గ అంశం. ఇందాక డాక్టర్ సెంథిల్ కుమార్ గారు చెప్పినట్టు గతంలో ఒకసారి నేను నెల్లూరు జిల్లాలో డిఆర్ఓ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా పనిచేసేటప్పుడు చిన్నపిల్లలకు అంటే ముఖ్యంగా చిల్డ్రన్ కేటగిరీ తీసుకున్నాం. అంటే చిల్డ్రన్ అంటే మనకు డెఫినేషన్ ప్రకారం 13 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి గుండె జబ్బులతో బాధపడే వాళ్ళందరినీ కూడా మేము విస్తృతంగా గ్రామ స్థాయిలో హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించిన తర్వాత వాళ్లకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ అవసరం. కొంతమందికి కేవలం మరి టాబ్లెట్స్తోనే అంటే మెడికల్ ప్రిస్క్రిప్షన్తోనే నయం చేయవచ్చు, మరికొన్నిటికి కంపల్సరీగా సర్జరీస్ అవసరం ఉంటాయి. సో అది ఇప్పుడు గుర్తుకు చేసుకుంటూ మరి ఇప్పుడు ఇక్కడ ఈ హాస్పిటల్లో వాళ్ళు ఏదైతే సర్వీసెస్ చిన్నపిల్లల హార్ట్కి సంబంధించి ఇస్తున్నారో దాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రకాశం జిల్లాలో కూడా మనం సంక్రాంతికి ముందు రోజే మొత్తం ప్రకాశం జిల్లాలో ఒక సెక్రటరియట్ని యూనిట్గా తీసుకుని మనకు ఒక సచివాలయ వ్యవస్థ వచ్చింది, గ్రామ సచివాలయాలు, అట్లాగే పట్టణాల్లో మనకు వార్డు సచివాలయాలు ఉన్నాయి. అక్కడ మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఏఎన్ఎం ఉన్నారు, మరి అట్లాగే పిఎస్సిస్ ఉన్నాయి, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఈ డాక్టర్స్కి అందరికీ కూడా నేను వీళ్ళతోటి వాళ్ళకు ఒక ఓరియంటేషన్ ఇప్పించి మరి ఏ రకంగా గుర్తించాలి ఈ గుండె జబ్బులతో బాధపడుతున్నటువంటి చిన్నపిల్లల్ని అనే దాని మీద గుర్తించి వాళ్ళందరికీ కూడా లిస్ట్ అవుట్ చేసి అవసరమైనటువంటి వైద్య సేవలు అందించే విధంగా ఈ జిల్లాలో ఈరోజు ఆ కార్యక్రమానికి నాంది ప్రస్తావనగా ఈ సందర్భం స్ఫూర్తినిచ్చిందని చెప్పి కూడా నేను తెలియచేస్తూ మరి ఈ హాస్పిటల్లో మరి పెద్దవాళ్ళకి మనం వైద్యం అందించడం అంటే కొంతవరకు మనకు సులభంగా ఉంటుంది. మరి అట్లాంటిది చిన్నపిల్లలకి ముఖ్యంగా హార్ట్కి సంబంధించి మరి సర్జరీలు చేయాలంటే చాలా ధైర్యం అట్లాగే చాలా నైపుణ్యం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. మరి ఈ హాస్పిటల్లో టోటల్గా ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో మరి అటు డాక్టర్ బెనడిక్ట్ రాజు గారు, మరి రజనీ గారు, తర్వాత సుధీర్ గారు, తర్వాత డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు, జ్యోతి, తర్వాత వాసుదేవ్, మానస, అందరికీ టీం లీడర్గా మన సెంథిల్ కుమార్ గారు, నాగమోని, ఇట్లా వీళ్ళంతా కూడా ఒక టీం లాగా మరి ఇక్కడ ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఇందాక నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటున్నారు కార్డియాలజీ డిపార్ట్మెంట్ అంటే ఒక ఫుట్బాల్ టీం ఏ రకంగా ప్లే గ్రౌండ్లో ప్లే చేస్తారో ప్రతి ఒక్కరికి ఒక స్పెసిఫిక్ రోల్ ఉంటుంది, అదే పద్ధతిలో ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని. మరి అక్కడ మరి ఎవరైనా గెలిస్తే అందరూ గెలిచినట్టే లెక్క. అయితే ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఈ టీంలో మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే ఎవరైతే చికిత్స పొంది విజయవంతంగా మరి బయటకు వస్తారో తను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పి వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పారు. దాంట్లో చాలా అంతరార్థం ఉంది. సో అంత టీమ్ స్పిరిట్ ఈ టీంలో ఉంటే తప్ప పేషెంట్కి చికిత్స అనేది సరిగా జరగదన్నమాట. ప్రతి ఒక్కరికి క్రిటికల్ రోలే ఉంటుందన్నమాట ఆ టీంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి. సో ఈ సందర్భంగా మన ఈ ప్రకాశం జిల్లాలో 13 సంవత్సరాల లోపు పిల్లలందరికీ రాబోయే రోజుల్లో మనం శస్త్రచికిత్సలు చేసి వాళ్ళందరికీ ఒక మంచి జీవితాన్ని ప్రసాదించే అవకాశంగా ఈరోజు సందర్భాన్ని నేను అనుకుంటున్నానని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. వచ్చిన డాక్టర్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. కూర్చో మాట్లాడు. ఏం చదువుకున్నా చెప్పు.
మాస్క్ పెట్టు. మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి? మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి? సార్ మీరు కూడా సార్ ప్లీజ్ వన్ సెకండ్ సార్. సార్ గ్రూప్ ఫోటో సార్ ప్లీజ్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. విజయవాడ రామేష్ హాస్పిటల్లో విజయవాడ వచ్చి